హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్లాస్. ఈరోజు మీకు నేను చేపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ముందుగా చేపల్ని చక్కగా 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రై కోకోనట్, జింజర్ గార్లిక్, కొరియాండర్, ఒక టమాటో, ఒక ఆనియన్, చింతపండుని చక్కగా సోక్ చేసి పెట్టుకోవాలి. మీకు పులుపు సరిపడా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చికెన్ పకోడీకి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. చికెన్ పకోడీకి 1 kg చికెన్కి కబాబ్ పౌడర్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్, సాల్ట్, ఒక ఎగ్ వేసి చక్కగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక పక్క రైస్ బాయిల్ అవుతుంది. నెక్స్ట్ మనము ఫిష్కి కావాల్సిన మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, టమాటో, నెక్స్ట్ ఇందులోనే చెక్క, లవంగము, మిరియాలు, మెంతులు కాస్త వేయించి యాడ్ చేసుకోవాలి. ఒక 10 గింజలు అలా మిక్సీ జార్లో. అందులోనే మనము ధనియాల పొడి 1 స్పూన్, చిల్లీ పౌడరు, కారం సరిపడా మీరు నేనైతే 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం మెత్తగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేశాను. ఒక 5 to 10 మినిట్స్ వాటర్ వేయకుండానే అలానే సిమ్లోనే వేయించండి. నెక్స్ట్ మనము చింతపండు గుజ్జుని యాడ్ చేయాలి. అందులో మీకు పులుపు సరిపడా చింతపండు గుజ్జుని యాడ్ చేయండి. నెక్స్ట్ మనము ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ చక్కగా బాయిల్ అయినాక మనము మసాలా అంతా అప్పుడు ఫిష్ని యాడ్ చేయాలి. అందులో మనము చేపల్ని వేసినాక ఒక 10 మినిట్స్ మాత్రము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పకోడీ ఇక్కడ మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఫిష్ కర్రీ మనకి రాగి సంగటికి అయితే బెస్ట్ కాంబినేషను. ఫిష్ కర్రీ రెడీ అయింది, ఇంకా కబాబు రెడీ అయింది. ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.